ఖమ్మం పార్లమెంటు ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు జరిగే పోలింగ్ కోసం జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో పోలింగ్ సిబ్బందికి ఈవీఎంల పంపిణీ కొనసాగుతోంది. అధికారుల నుంచి పోలింగ్ సామాగ్రి తీసుకున్న పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు అధికారులు. రేపు ఉదయం 7 గంటలకు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. పార్లమెంటు పరిధిలో పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆకేష్ అందిస్తారు. మొత్తం 1800 పోలింగ్ కేంద్రాల కూడా జిల్లా వ్యాప్తంగా అంటే 7 నియోజకవర్గాలలో కూడా ఏర్పాటు చేశారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ గౌతమ్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కూడా ప్రకటించారు. అయితే ఎక్కడైతే ఆ పోలింగ్ శాతం తగ్గుద్ది అనుకున్న చోట పెద్ద ఎత్తున కూడా ఓటర్లో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు. గతంలో 2019 పార్లమెంటు ఎన్నికల్లో 75% పార్లమెంటు పరిధిలో పోలింగ్ నమోదైంది. అయితే ఇప్పుడు ఆ శాతాన్ని మరింతగా అంటే దాదాపు ఇంకొక 5% 80 నుంచి 85% కూడా పోలింగ్ పర్సెంట్ను పెంచే విధంగా కూడా ఓటర్లో కూడా చైతన్యం ప్రకటించారు. ఇప్పటికే ఓటర్ స్లిప్లకు సంబంధించి 98% ఓటర్ స్లిప్లు ఓటర్ల చేతికి అందినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో కొంత ఈ ఎవరైతే ఓటర్ స్లిప్లు పంపిణీ చేస్తారో వాళ్ళు కొంత మందకోడిగా చేసినట్టు సమాచారం ఉంది. అయితే అధికారులు అయితే 95% ఓటర్ స్లిప్ల పంపిణీ కొనసాగిందని చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక పోలీసులకు సంబంధించి పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు ఏర్పడకుండా దాదాపు 144 సెక్షన్ అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు. గుమ్మి కూడకుండా ఎవరిని ఒకరు ఎదురుపడి ఘర్షణలు తలెత్తే సందర్భాలు ఉంటాయి కనుక అభ్యర్థుల తరపున ప్రచారం చేసేవారు 100 మీటర్ల లోపు పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపు కూడా ప్రచారాన్ని సడలింపు చేశారు. అంటే 100 మీటర్లు దాటి ఎవరు కూడా ప్రచారం చేసుకోకుండా ఈసీ అయితే ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఖమ్మం జిల్లాలో మొత్తం 16 లక్షలకు పైగా కూడా ఓటర్లు ఉన్నారు. 75% లాస్ట్ టైం పోలింగ్ అయింది. ఈసారి మరొక 5 నుంచి 10% పోలింగ్ పెంచాలనేది అధికారులు అంచనా వేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొంత కార్యాచరణ అయితే ప్రారంభించుకున్నారు. అయితే ఈ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్టుల వద్ద దాదాపు 3.5 కోట్లకు పైగా కూడా నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోపక్క బంగారము ఏదైతే బహుమతులుగా ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రయత్నం చేస్తారో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అటు లిక్కర్ అయితేంది, ఇటు గుడుంబాకు సంబంధించినటువంటి ఈ మత్తు పదార్థాలు గంజాయి కానీ ఇలాంటి పదార్థాలను కూడా దాదాపుగా భారీగానే స్వాధీనం చేసుకున్నట్లు అటు ఎక్సైజ్ శాఖ కూడా ప్రకటించినటువంటి సందర్భం ఉంది. మొత్తానికి ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అయితే ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. రేపు ఈ ఈవీఎంల పంపిణీ ప్రక్రియ ఉంటుంది. అధికారులంతా కూడా ఈవీఎంలను తీసుకొని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తారు. ఎల్లుండి ఉదయం నుంచి కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అయితే ఎండలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత అధికారులు అయితే జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఈసీ ఇప్పటికే ఎండల తీవ్రత నేపథ్యంలో అసలు 5 గంటల వరకే పోలింగ్ ఉంటుంది సాయంత్రం. అయితే ఎండల తీవ్రత నేపథ్యంలో 1 గంట పోలింగ్ ప్రక్రియను పెంచారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎండ వేడితోటి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తారా రారా అన్న ఒక ప్రశ్న అయితే తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఎండకు సంబంధించి కొన్ని ఏర్పాట్లు చేశారు. అటు మంచినీటి సౌకర్యం అయితేంది, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అయితేంది, మెడికల్ కిట్లను కూడా ఆయా పోలింగ్ స్టేషన్ల వద్ద అందుబాటులో ఉంచినట్టు జిల్లా కలెక్టర్ గౌతమ్ ఇప్పటికే ప్రకటించారు. మొత్తం ప్రక్రియనంతా కూడా చాలా పకడ్బందీగా మంచి వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికకు అధికారులు ఇప్పటికే సమాయత్తమైనటువంటి నేపథ్యంలో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే టైం మరికొద్ది గంటల్లోనే ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.